క్యాస్కేడ్ పిక్చర్స్. ఏం రాబా కొత్త సినిమా కంపెనీయా? సినిమా పేరేంది? RRR. అది ఆల్రెడీ వచ్చేసింది కదా. అందుకే అలిపిరికి అల్లం దూరంలోని పెట్టారు. హీరో ఎవరబ్బా? ప్రభాస్ అన్న అడుగుదాం అనుకున్నారు, ఆయన 6 ఏళ్ళ వరకు ఖాళీ లేదన్నాడని కొత్త కుర్రాడు మీ రాయలసీమోడే రావణ్ రెడ్డిని పెట్టేశారు. మరి హీరోయినా కాజలేమో కడుపుతోంది, శ్రీయ పెళ్లి చేసుకుని పారం పోయింది. బేబమ్మ శ్రీలీల వీళ్ళు మనకు దొరుకుతారేటి, అందుకే తెలుగు అమ్మాయిలే ఉంటుందని శ్రీనికి తను తీసుకున్నారు. అబ్బో, ఇంకా ఎవరెవరు ఉన్నారు మచ్చా సినిమాల్లో? సునీల్ అన్న, అనసూయక్క. ఓరోరే, వీళ్ళుంటారా మన సినిమాల్లో? లేదే, పుష్పాన్ని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందుకే ఆ పాత్రలోకి అమృతవర్షిని, రవీంద్ర బొమ్మకట్టిని తీసుకున్నారు. అలాగే హీరో అమ్మానగానే జయసుధ, రోహిణి, రమణకృష్ణ అందరినీ పెడదాం అనుకున్నారు. మళ్ళీ మన తిరుపతిలాగా ఉండడం కోసం మహాబాగా నాటకాలు వేసే హరితో చేయించారు. ఆలియానకు రాసిన దాంట్లో మన కడప ఎంఎస్ని, మురళీ శర్మగా చేయాల్సిన పాత్రలో ప్రసాద్ బెహ్రాని తీసుకున్నారు. అది సరేగానే మ్యూజిక్ ఎవరా? ఏఆర్ రెహమాన్ అడిగారు, 6 కోట్లు అడిగాడు. అంత బడ్జెట్ ఉంటే ప్యాన్ ఇండియా సినిమా తీసేవాళ్ళు కదా, మరి అందుకే ఆయన శిష్యుడు పని కళ్యాణ్తో పని కానిచ్చారు. పాటలు రాసింది ఎవరా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని. ఏంటి మన శాస్త్రి గారా? ఆయన పోయారుగా. ఆయన లేరనే కిట్టు విస్సా ప్రకటన రాసేయమన్నారు. ఆహా, ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరా? కరణ్ జోహార్ని అడుగుదాం అనుకుంటే ఎక్కడ బాయ్ కట్ చేస్తారని భయపడిపోయారు. దిల్ రాజు గారిని అడుగుదాం అనుకుంటే గేడిదేరే దొబ్బే అన్నాడు. అందుకే అడగకుండానే అన్ని చూసుకుంటారని రమేష్ డబ్బు కొట్టు, రెడ్డి రాజేందర్ని ఈసారి కానిచ్చేయమన్నారు. ఇంతకీ కథ కథనాలు మాటలు ఎవరు మచ్చా? కథా కథనం మాటల కోసం విజయేంద్ర ప్రసాద్ గారిని అడిగేలోపే నా కథా కథనం మాటలు నేనే రాసుకుంటాను డైరెక్టర్ అన్నాడు. అబ్బో, ఇంతకీ ఎవరా డైరెక్టర్? పెద్దోడేనా? జేమ్స్ కెమెరూన్. ఓడి అమ్మా, అవుతారు డైరెక్టరా? అన్ని పార్టీలు అయ్యాక ఆలోచిస్తా అన్నాడు. లేట్ అయిపోద్దని ఆనంద్ జేతో చేయించారు. సూపర్. అంతే. ఇంతకీ సినిమా ఎప్పుడు రిలీజ్ మచ్చా? నవంబర్ 18 మచ్చా. అయితే పోదాం మచ్చా. మరి అలిపిరికి అల్లంతా దూరంలో.